కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఆ కోపంతో ఎన్టీఆర్ గారు తన చిన్న దృశ్యం అది, అందులో కథ జరిగినటువంటి చారిత్రకమైన ఘట్టం అది. ఆ విషయాన్ని చూపిస్తూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అనేది చాలా బాధ కలిగించింది ఎన్టీఆర్ గారికి. వెంటనే రివైజ్డ్ కమిటీకి ఆయన పోయి అప్పీల్ చేశారు. అక్కడి నుంచి కూడా ప్రతికూలం. సరే ఎన్నాళ్ళైనా కూడా అది రావట్లేదు. ఈయన పట్టుదలగా ఉన్నారు దాంట్లో దృశ్యాన్ని తను తొలగించనని చెప్పి. సరే వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ పరిస్థితులు ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 84 నవంబర్ 29 వరకు చిత్రం విడుదల కాలేదంటే ఎంతగా కుట్రదారులు దాని వెనుక ఉన్నారో ఆ చిత్రాన్ని విడుదల కానీయకుండా చేయటం, ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో అది చాలా బాధాకరమైనటువంటి విషయం అది. సరే ఈలోపు ఆమె కూడా చనిపోవటము, అందుకని చిత్రాన్ని మరి తన అర్ధాంగి అయినటువంటి బసవతారకమ్మ గారికి చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్టుగా ఎన్టీఆర్ గారు మొదట్లోనే చూపించారు. నా అర్ధాంగి, నన్ను వీడి వెళ్ళిపోయిన నా అర్ధాంగికి ఇది అంకితం అని చెప్పి ఆ చిత్రాన్ని 81లో ప్రారంభమైంది. 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. సరే ఇక రిలీజ్ అయిన తర్వాత ఉంది ఇక ఎవ్వరూ ఊహించినంత అద్భుతమైన స్పందన ఆ చిత్రానికి. ముఖ్యంగా తల్లికి ప్రబోధం చేసి నీవెవరో, ఈ జన్మం ఏమిటో అనే దాంట్లో అసలు ఆ జన్మ రహస్యం అంతా కూడా మానవ ఆ శిశువుగా, తల్లి గర్భంలో శిశువుగా పిండం మొదలుకొని చివరికి మరణం వరకు కూడా సాగేటువంటి మానవ జీవన యాత్ర ఏ విధంగా మారుతుందో, మార్పులతో సాగుతుందో చక్కటి ప్రబోధాత్మకమైనటువంటి గీతాలు ఈ చిత్రంలో చోటు చేసుకోవటం విషయం. 2 నెలలకు కాలు చేతులు, 3 నెలలకు కడుప మరేను, 4వ నెలకు ఇరుపార్శ్వములు, 5వ నెలకు పాదాలు వేళ్ళు, 6వ నెలకు ముక్కు కన్ను చెవి నవరంగాలే పడతవిలే, 7వ నెలకు జీవుడు చేరును, మూర్ఛముఖముగా పిండం ఉండును, నాభి మొదలు బ్రహ్మరంధ్రముగాక నాడి ఒకటి సమకూడునులే. తల్లి జఠరాగ్ని కట్టు లేకుండా తొడుగు చుట్టుకొని ఉండునులే. 8-9 నెలల సమయమున పూర్వజ్ఞానం ఉండునులే. మలమూత్రముల మునిగి గర్భమున తనలో తానే గొనుగొనులే. ఇక బ్రహ్మంగారిగా ఆయన వేషం ఎంత అద్భుతంగా ఉందంటే, యువకుడైనటువంటి బ్రహ్మంగారిగా ఆ తేజస్సు, అపూర్వమైనటువంటి ఆ తేజస్సు, ఆ నుదుటి విభూతి రేఖలు, ఆ ఖద్దరు చొక్క, అంత చక్క మెళ్ళో ఒక రుద్రాక్షతో ఉన్నటువంటి ఇది, అంత అపురూపంగా ఒక దివ్య తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది. మరి తెలియకుండానే ఆయన నుంచి వచ్చేటువంటి ఆ మహిమలన్నీ కూడా, ఆ పోలేరమ్మ ఆలయం ఉంది, ఆ పోలేరమ్మ నిప్పు పట్టుకు రమ్మంటాం, ఇట్లాంటి దృశ్యాలన్నీ కూడా చాలా అపూర్వంగా ఆయన తీయటం జరిగింది. పోలేరు పెదకాపు గారికి నిప్పు తీసుకునిరా. నా మాట నిలబెట్టి సత్యం చూపించు, నన్ను మన్నించు. తర్వాత కక్కడికి ఉపదేశం చేసే సన్నివేశం కూడా చాలా బాగుంటుంది. జీవనాధారమైన నీరు నిన్ను తాగవద్దు పొమ్మంటోందా, అందరికందని ఆకాశం అది నీకే అందకపోతోందా, సస్యశ్యామలమైన నేల నువ్వు దున్నితే పండకపోతోందా, పంచభూతాలకే లేని పక్షపాతం మనలో ఎందుకు కక్క, పంచముడని నిన్ను పిల్చపరచిరని
తర్వాత తనకు భార్య ఫలాని గోవిందమాంబ అని చెప్పి నిర్ణయించుకోవటము, ఆమె కాంచన నటి వేశారు. ఈ విధంగా ఆయన గ్రామం తిరుగుతూ మూఢనమ్మకాలు నిరసిస్తూ, ముఖ్యంగా అగ్రవర్ణాల మీద, అంటే తను అగ్రకులమే అయినప్పటికీ కూడా ఏ అగ్రవర్ణం అయితే క్రింద వాళ్ళని నీచంగా చూస్తూ వాళ్ళని సమాజానికి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మీద ఈ చిత్రం ఒక తిరుగుబాటుగా కూడా పనిచేస్తుంది. ఏమండి పండితులారా అని చెప్పి వాళ్ళ శాస్త్రాలని, వాళ్ళ మూర్ఖవాదాలని, వాటన్నిటినీ కూడా ఈ పాట ద్వారా ఆయన ప్రశ్నించటం జరుగుతుందన్నమాట. మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? ఏమంది పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? నేనే మఠాధిపతుల మన్న ఆహం నీకు లేకుంటేను, పెద్దగా నీరు వింటేను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, నీ ఉడత ఊగులకు భయపడను. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? తర్వాత ప్రతి ఘట్టం కూడా అపురూపంగానే ఉంది. తల్లికి ఉపదేశం చేసే మొదలుకొని ఆయన కాలజ్ఞానం రాసే ఘట్టం కానీ, తర్వాత వివాహం కానీ, వివాహం తర్వాత కుమారులను, ఆ కుమారులంతా పనికి మాలిన వాళ్ళు అవుతారు. తర్వాత సిద్ధయ్యని చేరదీయటం, తర్వాత రతి అగ్నిహోత్రి, ఇందులో బాలకృష్ణ పక్కన ఆమె హీరోయిన్గా నటించారు. వాళ్ళిద్దరికి 2 పాటలు ఉన్నాయి, మంచి పాటలు, డ్యూయట్ సాంగ్స్. తర్వాత బ్రహ్మంగారి హితోపదేశం విని ఆయన మారిపోయి సిద్ధయ్యగా పేరు మార్చుకొని ఈయన దగ్గర శిష్యుడిగా చేస్తూ ఉంటాడు. తర్వాత కక్కడ భార్య బ్రహ్మంగారు ఉపదేశం విని మన శరీరంలో చక్రాలు ఉన్నాయంట, అక్కడ దేవుళ్ళు ఉన్నారంట అని చెప్తే మూర్ఖుడైనటువంటి అతను ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికేస్తాడనమాట. తర్వాత బాధపడుతుంటే బ్రహ్మంగారు వచ్చి ఆయనకు ఉపదేశం చేసి ఆయన బ్రతికించటము, ఇవన్నీ కూడా చాలా మంచి ఘట్టాలు. మాటల మీద నాకు ఏనాడో నమ్మకం పోయింది స్వామి. కుళ్ళులో పుట్టి కుళ్ళులో పెరిగిన కుళ్ళు నాయాలని చేతులారా చంపింది కాదంటే నేను ఎట్టా నమ్మను స్వామి. చంపడానికి నువ్వెవరు, చావడానికి ఆమెవరు? నోరారా ప్రేమతో పిలువునైనా వస్తుంది. ఇంకా నా ముట్టి ఎక్కడుందని పిలిచేది స్వామి. ఉంది నాయన, నా మాట నమ్ము. హరి ఓం. ముట్టే తరువాత చివరి ఘట్టము చాలా అపూర్వమైనటువంటి ఘట్టం, అద్భుతంగా తీశారు, చాలా బాగా తీశారు. అక్కడ ఆయన ముందే అప్పగింతలు చెప్పేస్తాడు అందరికి కూడా, నేను జీవసమాధి కాబోతున్నాను, నా కాలజ్ఞానాన్ని ఇక్కడ ఈ చెట్టు క్రింద దాచిపెడుతున్నాను, 300 సంవత్సరాల తర్వాత దాన్ని బయటకు వస్తుంది, అది దానిలో విశేషాలన్నీ పొక్కుతాయి, మొత్తం ఏం జరుగుతుంది, ఏం రాశానో అదే జరగబోతున్నాయి అని చెప్పి అనేక విషయాలు తన భార్య గోవిందమాంబకి, కుమారులందరికీ పిలిచి చెప్తాడు. కానీ వాళ్ళకి అంతగా ఎక్కదు. తర్వాత ఆయన మనుమరాలు ఈశ్వరమ్మ, ఆమె మాత్రం మళ్ళా బ్రహ్మంగారంత గొప్పవారు అవుతారు తర్వాత చరిత్రలో. అప్పుడు ఇక జీవసమాధి అవ్వబోయే ముందు సిద్ధయ్య అక్కడుంటే అతను కూడా మరణిస్తాడని చెప్పి తన ఉపదేశ సారాన్ని సిద్ధయ్య ఒక్కడే అర్హుడని గుర్తించినటువంటి బ్రహ్మంగారు ఆయన్ని ఎక్కడో బనగానపల్లి అడవులకు పంపిస్తాడు. అది ఎక్కడో ఉంటుంది, మన కర్నూలు జిల్లాలో ఉంది బనగానపల్లి. అక్కడ ఆ పూల కోసం పూజకు కావాలి, ఆ పూలు తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అన్ని మైళ్ళు నడిచిపోయేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు. పాపం మూఢభక్తుడైనటువంటి సిద్ధయ్య గురువు గారి ఆజ్ఞ మేరకు ఆ పూలు తీసుకురావడానికి అడవికి వెళుతూ ఉంటాడు. ఎంత అష్టకష్టాలు పడుతుంటాడనమాట. ఇక్కడ ఈయనందరికీ అప్పగింతలు చెప్పి చివరిలో మంచి పాట ఉంది. అల్లరి చిల్లర చేష్టలు చేయుచు
వంట బట్టని చదువులతో మూఢత్వం మునిగిపోయినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అంటుకోదు. అది చేసి ఇక ఈయన జీవసమాధి అవుతారు. అవబోయే ముందు గోవిందమాంబకి చెప్తారు, నువ్వు బొట్టు తీయొద్దు, గాజులు తీయొద్దు, ఎందుకంటే నేను ఎప్పుడూ సజీవుడుగానే ఉంటానని చెప్పి. తర్వాత తన పాదుకలు తన దండము దాని మీద వదిలేసి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆ పలకను మూసేయమంటారనమాట. ఇక్కడ మూసేస్తారు. అక్కడ ఒక వృద్ధుడి రూపంలో సిద్ధుడు కనపడి, ఏమిటి, ఎక్కడ మీ గురువుగారి ఆశ్రమం, ఎక్కడే నువ్వు బనగానపల్లి పూలకు వచ్చావు, ఇది అయ్యేదేనా, అసలు ఎందుకు నేను పంపించారో, అక్కడేమో ఆయన సమాధి చెందుతున్నారని వార్తలు వచ్చినాయేసరికి ఇక పాపం ఆయన పడతా లేస్తా చాలా బాగా చేశారు బాలకృష్ణ. ఇక్కడికి వచ్చేసరికి మంచి నటన. ఇక అవి ఏడుస్తూ చాలా విషాదం, మంచి పాట ఉంది అక్కడ. సద్గురుని బోధ మనసులో మననం చేయరా. సూర్యచంద్రులు నిలిచే వరకు, చుక్కలు మింట మొలిచే వరకు, మనిషి చేసిన మంచి ఒక్కటే తెరిపి వేసిన చెరగబోదురా. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో మననం చేయరా. ఇంకా తిరిగి వస్తారు. వచ్చేసరికి ఏముంది, గురువుగారి సమాధి ఉంది. ఇక వచ్చి ఆ తల దానికేసి బాదుకొని ఏడుస్తాడు, నువ్వులే నేనెందుకు, నా జీవితం ఎందుకు అని చెప్పి. అప్పుడు మళ్ళీ ఆయన సమాధి పైకి వచ్చి శిష్యుడిని ఓదార్చి, నా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నువ్వు అని చెప్పి ఆయనకి ప్రబోధం చేసి తన పాదుకల్ని దండాన్ని తన శిష్యుడికి ఇచ్చి మళ్ళీ సమాధి లోపలికి వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది. నా పాదుకలు యోగదండము శిఖాముద్ర ప్రసాదించుతున్నాను. రాజయోగి సకలాభీష్ట సిద్ధిరస్తు. హరి ఓం. తర్వాత ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఇక అపర బ్రహ్మేంద్ర స్వాముల వారిలాగానే ఎంత బాగా ఉన్నారంటే, అదేవిధంగా బిగినింగ్లో కూడా వేమనగా వేసిన కానీ, శంకరాచార్యులుగా కానీ, రామానుజాచార్యులు గురువు ఒక రహస్యం చెప్పిన ఆయన ఇది ఎవరికి చెప్పొద్దంటే పోయి గుడి ఎక్కి గుడి గోపురం మీద ఎక్కి అందరికీ చెప్తాడు ఆ రహస్యం. అట్లాంటి సామాజిక సంస్కరణవాదులు వీళ్ళంతా కూడా, సంస్కరణకర్తలు. అట్లాంటి సంస్కరణవాదుల్ని వాళ్ళ జీవితాల్ని ఎన్టీఆర్ గారు మొదట్లో చూపించి చివరిలో గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి బ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణమైన జీవితాన్ని చాలా చక్కగా చిత్రాన్ని నిర్మించి ప్రజలకు అందించిన ఎన్టీఆర్కి మళ్ళా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మరి అనేక వేల నమస్కారాలు చేశారు. బ్రహ్మంగారి రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారికి పడి దండాలు పెట్టారు, పూజలు చేశారు. ఒక అద్భుతమైన చిత్రాన్ని తమకు అందించినందుకు ఆ మహానుభావుడికి జయజయలు పలికారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.